జనగామ జిల్లా ఏసీబీకి అవినీతి అధికారి పట్టుబడ్డాడు. జనగామ కలెక్టరేట్లోని ఈ ఛాంబర్లో 14,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్ఎండ్బి హుస్సేన్తో పాటుగా టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు సత్యపాల్ రెడ్డికి పెట్రోల్ బంకు ఎన్ఓసీ ఇచ్చేందుకు అధికారులు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సత్యపాల్ రెడ్డి ప్లేస్ బండాగూడ అమ్మాలి. నేను యాజ్ ఏ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్. సో నేను ఒక పెట్రోల్ బంక్ అప్లై చేస్తే అది శాంక్షన్ అయింది. ఈ లింగల్ కనుకుంటూ నెల్లూరు మధ్యలో ఎన్ఓసి కోసం మన హుస్సేన్ సార్ దగ్గరికి వచ్చాడు. వస్తే ఆయన డబ్బులు డిమాండ్ చేశాడు. ఎంత? 14,000 డిమాండ్ చేశాడు. ఎప్పుడు అడిగి? అంటే 15,000 డిమాండ్ చేశాడు. 15+2 రవీందర్కి ఇమ్మన్నారు. 17 అడిగాడు. దాంట్లో కొంచెం ఎగ్జిబిషన్ ఇవ్వతే తగ్గించింది. ఒక 3,000 తగ్గించి 14,000 మనకి తీసుకున్నాడు. మీ పేరు? సత్యపాల్ రెడ్డి. ఇక్కడ ఎవరు? బండ్లగూడ రెడ్డి, లింగల్గన్పూర్ మండలం బండ్లగూడ. సత్యపాల్ రెడ్డి ప్లేస్ బండ్లగూడ అమ్మాలి. నేను యాజ్ ఏ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్. సో నేను ఒక పెట్రోల్ బంక్ అప్లై చేస్తే అది శాంక్షన్ అయింది. ఈ లింగల్గన్